అందరికీ నమస్తే అండి. నేను మీ బాలాజీ. ముందుగా 10వ తరగతిలో విజయాలు సాధించినటువంటి విద్యార్థులకు నా విలువైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక 2 విషయాలు మాట్లాడాలనుకున్నాను ఈ సబ్జెక్ట్పై. 10వ తరగతి మార్కులు జీవితాన్ని డిసైడ్ చేయవు. ముందుగా అది గమనించండి. మార్కులు జీవితాన్ని డిసైడ్ చేయవు. 1-2 మార్కులు తగ్గినా లేకపోతే 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా కూడా ఎవరూ కూడా కఠినమైన నిర్ణయాలు, ఎవరు కూడా ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. మార్కులు జీవితాలను డిసైడ్ చేయవండి. ఒక్కసారి పోయిన మార్కుల్ని మనం మళ్ళీ రాసి అవసరమైతే మనకు కావలసినటువంటి మార్కులు మనం సంపాదించుకోగలం, కానీ జీవితాన్ని అలా మనం సంపాదించుకోలేం. ఇంకో విషయం చెప్తా ఉన్నా, తల్లిదండ్రులు ఇంకో విషయం చెప్తా ఉన్నా, గొప్పలకు చెప్పుకునే మార్కులు కన్నా బిడ్డల జీవితాలు ముఖ్యం. అది దృష్టిలో పెట్టుకోండి. ఎవరిని కూడా చెప్పండి, చెప్పండి, మోటివేట్ చేయండి. అంతే తప్ప మీరు ఆవేశపడి వాళ్ళని ఇబ్బంది పెడితే, వాళ్ళు ఏదైనా షార్ట్ టెంపర్తో ఏదైనా ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే తర్వాత అందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఈ విషయాలపై నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే, తెలిసి తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నేను చెప్పేదానిపై ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ విషయాల్ని గత 2 రోజులుగా నన్ను హరి అన్న నన్ను మాట్లాడని చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.